హే గైస్, నా పేరు సాయి. ఈరోజు వీడియోలో మీకు ఒక మెథడ్ షేర్ చేయబోతున్నాను. ఈ మెథడ్ త్రూ ఏంటంటే మీరు ఓన్లీ 250 రూపీస్లో మీరు ఎయిర్ ఫైబర్ అనేది యూజ్ చేయగలుగుతారు. ప్లస్ ఇక్కడ మీరు అన్ని ఛానల్స్ ఫ్రీగా చూడగలుగుతారు, అన్ని ఓటీటీస్ కూడా ఫ్రీగా చూడగలుగుతారు. ఓ మై గాడ్, ఏంటి మెథడ్ అనేది మొత్తం వీడియో ఎండ్ దాకా చూడండి. మొత్తం సెటప్ చెప్తాను ఎలా చేయాలి ఏంటో. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ దాకా చూడండి. ఓకే, సో నేను ఇక్కడ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ వెయిట్ చేయకుండా. ఓకే, సో ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు జియో ఎయిర్ ఫైబర్ అనేది నేను పెట్టించుకున్నాను హోమ్లో, రైట్. సో ఇక్కడ నా ఇంట్లో నేను జియో ఎయిర్ ఫైబర్ పెట్టించుకున్నా. అందులో నాకు ఈ ఓటీటీస్ అన్నీ ఫ్రీగా వస్తాయి. ఓకే, నెట్ఫ్లిక్స్ వదిలేయండి, ఇంకా అమెజాన్ అనేది వదిలేయండి. రెండు ఏంటంటే విడిగా మనం కొనుక్కోవాలి. తత్మ అన్ని ఓటీటీస్ అన్నీ మీకు ఫ్రీగా దొరుకుతాయి. జియో టీవీ ప్లస్ ఉంది, ఓకే, సన్ నెక్స్ట్ ఉంది, ఇవన్నీ మీకు డిజ్నీ అన్నీ ఫ్రీగా వస్తాయి మనకి, రైట్. మీకు తెలిసినే ఉంటుంది, ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. బట్ ఇవన్నీ ఛార్జ్ కలిపితే మనకు ఒక 700 నుంచి 750 సంథింగ్ ఏదో అవుతుంది. సో మనకు అంత అవ్వకుండా ఓన్లీ 250 రూపీస్లో అవ్వగలేలాగా, ఓకే, ఓన్లీ 250 రూపీస్లో అయ్యేలాగా నేను మీకు ఒక పర్ఫెక్ట్ మెథడ్ అనేది షేర్ చేయబోతున్నాను. ఈ మెథడ్ మీకు అర్థం కావాలంటే మొత్తం వీడియో ఎండ్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏంటి అలాగా అనేది ఇప్పుడు అడగకండి, కమెంట్స్ చేయకండి. మొత్తం వీడియో ఎండ్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఏం చేశాను, అలా ఏం ఫాలో చేశాను, దానివల్ల నాకు 250 పడుతుంది ప్లాన్ ఛార్జ్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, అన్నీ ఇక్కడ ఓటీటీస్ అనేవి ఇక్కడ మొత్తం ఫ్రీగా దొరుకుతాయి. ఓకే, సో ఇక్కడ ఏమేమి వస్తుంది నాకు, ఫస్ట్ నేను జియో ఫైబర్ అనేది పెట్టించుకున్నా. జియో ఫైబర్ పెట్టించుకున్నాక నాకు ఏమేమి వచ్చినాయి అవి చెప్తాను, మీకు అర్థం చేసుకోండి కొంచెం. సో ఇక్కడ సెట్ బాక్స్ వస్తుంది, జియో ఎయిర్ ఫైబర్ ఇది బాక్స్ వస్తుంది, ఇది దీని రౌటర్ అంటారు. సో ఓకే, దీని రౌటర్ వెనకాల మీకు ఇక్కడ చాలా కేబుల్స్ అనేవి అటాచ్ ఉంటాయి. సో ఇందులోనే ఒక కేబుల్ అనేది నేను విడిగా ఒకటి తీసాను బయటగా, ల్యాన్ కేబుల్స్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు, చాలా ల్యాన్ కేబుల్స్. సో ఇక్కడ ఒక ల్యాన్ కేబుల్ అనేది నేను బయటికి తీసాను, ఒక ల్యాన్ కేబుల్. ఓకే, అది దేనికి తీసానో దాని తర్వాత చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకో ల్యాన్ టైప్ కేబుల్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఒకటి యాంటీనా కేబుల్ అనేది కనెక్ట్ చేసుకున్నా. ఈ యాంటీనా కేబుల్ అనేది పైనుంచి వస్తుంది, మనం పైన ఒక అవుటర్ సెక్షన్ అనేది ఉంటుంది. సో అదొక యాంటీనా, ఆ యాంటీనా నుంచి వచ్చి వైర్ ఈ రౌటర్ బాక్స్లో కనెక్ట్ అవుతుంది. అది సిగ్నల్ లాక్కుంటా కోసం, రైట్. సిగ్నల్ ఇందులో వస్తాయి, దాని తర్వాత మనకి ఇక్కడ మొత్తం నెట్ అవన్నీ వస్తాయి. సో ఒక ల్యాన్ కేబుల్ అనేది మనం తీసుకొచ్చి ఈ సెట్ బాక్స్లో ఇస్తాం, రైట్. మీకు అర్థమవుతుంది. ఈ సెట్ బాక్స్లో ఇచ్చాక ఆ సెట్ బాక్స్ త్రూ మీరు ఏ ఆండ్రాయిడ్ టీవీ అంటే మీ దగ్గర ఒక నార్మల్ టీవీ ఉన్నా కూడా మీరు చూసుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ టీవీ అనేది కంపల్సరీ కాదు. ఓకే, సెట్ బాక్స్ ఎందుకు, అక్కడ మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, మీరు నార్మల్ టీవీలో కూడా చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ జియో టీవీ ప్లస్ అనేది వస్తుంది, రైట్. సో మీకు ప్లే చేసి చూపిస్తున్నాను మీకు ప్రూఫ్ కోసం, ఎందుకంటే మీకు ఎదరు చెప్పిపోయి డీటెయిల్స్ మీరు నమ్మగలుగుతారు, నమ్మలేరు. సో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఇక్కడ జియో టీవీ ప్లస్ అనేది వస్తుంది. ఓకే, వస్తుంది కదా ఇక్కడ జియో టీవీ ప్లస్. సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఓకే, మీకు ఇక్కడ అన్ని ఓటీటీస్ అన్నీ వస్తాయి, జియో టీవీ ప్లస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేశాను, మీరు జాగ్రత్తగా చూడండి, నేను ఏం చేశాను. స్కిప్ చేయొద్దు ప్లీజ్, స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. సో ఇక్కడ ఇది యాంటీనా బాక్స్, అంటే ఇది అవుటర్ సెక్షన్. ఓకే, అవుట్డోర్ సెక్షన్. దీంట్లోంచి ఒక వైర్ వెళ్ళింది, అది మన రౌటర్లోకి వెళ్ళింది. ఓకే, రౌటర్లోంచి నేను అన్నాను కదా ఒక ల్యాన్ కేబుల్ బయటికి తీసానని, ఆ ల్యాన్ కేబుల్ ఇదే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ల్యాన్ కేబుల్ అనేది నేను వేరే చోటకు పంపించాను. ఎక్కడికి పంపించాను, ఈ ల్యాన్ కేబుల్ అనేది మా సెకండ్ హోమ్కి పంపించాను, అంటే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో మా ల్యాన్ కేబుల్ పెట్టాను ఇది. సో ఇక్కడ నుంచి అంటే నా దగ్గర నుంచి అక్కడ వరకు ఈ ల్యాన్ కేబుల్ లెంత్ నియర్ టు నియర్ మీకు 70 మీటర్స్ వరకు ఉంటుంది. సో మనకి ల్యాన్ కేబుల్ సపోర్టు, ఇంటర్నెట్ సపోర్ట్ 100 మీటర్స్ వరకు అవుతుంది. సో 70 మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో ఈ కేబుల్ ఉంది కదా 70 మీటర్స్ వరకు అక్కడ వరకు పెట్టా. దీని ప్రైస్ నాకు 1500 ఎంతో పట్టింది. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే, నేను చెప్తాను ఏంటనేది మొత్తం చూడండి. సో ఈ ల్యాన్ కేబుల్ నేను అక్కడ వేరే హోమ్లో పెట్టాను, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. సో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను, చూడండి అక్కడి నుంచి. ఓకే, మెయిన్ రౌటర్ ఎక్కడ ఉంది, అక్కడ ఉంది, నా ప్రైమరీ హోమ్లో ఉంది. ఇప్పుడు నేను వచ్చాను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. సో ఈ బిల్డింగ్ వరకు నేను ఇచ్చాను ల్యాన్ కేబుల్ కనెక్షన్, ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. సో మీరు మొత్తం చూడండి, కంటిన్యూగా వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు అర్థం చేస్తున్నాను ఏంటంటే అలాగ నేను ఇక్కడ ప్లాన్ రేట్లు తగ్గించుకున్నాను, దాని గురించి చెప్పబోతున్నాను. సో ఈ మెథడ్ ఏంటో దాన్ని అర్థం చేసుకుంటాకి మొత్తం చూడండి. మధ్యలో వెళ్ళిపోయారంటే మీకు అర్థం కాదు యాక్చువల్లీ ఏంటో, మళ్ళీ మీకు కొంచెం కన్ఫ్యూజన్స్, డౌట్స్ వస్తాయి. సో ఇక్కడ దాకా వచ్చాను కదా, ఆ ల్యాన్ కేబుల్ ఇక్కడ వరకు తీసుకొచ్చాను. అంత దూరం నుంచి ఇక్కడ వరకు పట్టుకొచ్చా ఆ ల్యాన్. సో ఇక్కడ ఆ ల్యాన్ తీసుకొచ్చి నేనేం చేశాను, ఇక్కడ ఒక సెకండరీ రౌటర్ అని పెట్టాను. చూడండి ఇక్కడ ఏం చేశాను, నేను సెకండరీ రౌటర్ పెట్టాను. ఓకే, ఆ ల్యాన్ కేబుల్ ఇక్కడ తీసుకొచ్చి ఒక సెకండరీ రౌటర్ అనేది పెట్టాను. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంటే ఇక్కడ వరకు ల్యాన్ వచ్చింది కదా, ఈ కేబుల్ మీరు డైరెక్ట్లీ ఇక్కడ హోమ్లో ఇక్కడ టీవీలో కనెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ ఉంటే, రైట్. సో ఇక్కడ నేను రౌటర్ పెట్టుకున్నాను.
ఓకే. ఆ రౌటర్ పెట్టుకుండి అందులోంచి ఇంకో ల్యాన్ తీసి అది నేను మా టీవీలో పెట్టుకున్నా. సో ఇక్కడ చూడండి మీరు కావాలంటే డైరెక్ట్లీ ల్యాన్ కనెక్ట్ చేసుకోవచ్చు టీవీకి. నో ప్రాబ్లమ్. ఇక్కడ రౌటర్ పెట్టాలని రూల్ లేదు. ఓకే, నేను రౌటర్ పెట్టుకున్నా ఎందుకంటే ఈ బిల్డింగ్ మొత్తం కనెక్షన్స్ కావాలి కాబట్టి. సో నాకు కావాలి అందుకే నేను పెట్టుకున్నా. నేను ఇక్కడ వైఫై ఫోన్లో కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను, నా పీసీ ల్యాప్టాప్లో కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మా బాబాయ్ వాళ్ళు యూస్ చేస్తారు, నేను అక్కడ నా ప్రైమరీ రౌటర్ అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడ యూస్ చేసుకుంటా, ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు యూస్ చేసుకుంటారు, రైట్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ రౌటర్ నుంచి కనెక్షన్ ఇచ్చి ఈ టీవీలో కనెక్షన్ ఇచ్చాను. ఈ టీవీలో కనెక్షన్ ఇచ్చి ఏం చేశాను, ఇక్కడ జియో టీవీ ప్లస్ యాప్ ప్లస్ యాప్ ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నా. ఆ జియో టీవీ ప్లస్ యాప్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నా, ప్లస్ ఓటీటీస్ అన్నీ కూడా ఇక్కడ లాగిన్ చేసుకున్నా. అంటే చెప్పేది ఏంటంటే నేను అక్కడ కూడా వాడుతున్నా సేమ్ ఓటీటీస్ జియో టీవీ ప్లస్, అవే ఇక్కడ కూడా వాడుతున్నా. ఎందుకంటే మనకి ఓటీటీస్ 4-5 డివైసెస్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అర్థమైందా. ఇంకా స్పీడ్ గట్రా సేమ్, మీకు అక్కడంత స్పీడ్ వస్తుందో నియర్ టు నియర్ అంతే స్పీడ్ ఇక్కడ గట్రా వస్తుంది. ల్యాన్ కేబుల్ ఎంత పొడుగైంది, 70 మీటర్స్ కదా, మరి వస్తుందా కరెక్ట్గా అంటే వస్తుంది, మీకు ఏ ఇబ్బంది ఉండదు. జస్ట్ 1-2 MB అంటే 1-2 MB అంత తేడా ఉంటుంది అంతే, బట్ రిమైనింగ్ మొత్తం సేమ్ వస్తుంది మీకు. నా ప్లాన్ ఏంటంటే 30 Mbps ప్లాన్ నాది. ఓకే, సో 30 Mbps ప్లాన్లో మీకు డౌన్లోడింగ్ స్పీడు అప్లోడింగ్ స్పీడు సేమ్ వస్తాయి, అక్కడ ఇక్కడ సేమ్ ఉంటాయి. సో సంథింగ్ ఇక్కడ ఈరోజు తక్కువ ఉంది స్పీడ్, సో మీకు ఇక్కడ ఎంత షో అవుతుంది, ఇది మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ మారుతుంది, మీకు తెలుసు. ఓకే, స్పీడ్ అనేది అలా చేంజ్ అవుతూ ఉంటుంది, కరెక్ట్గా అనేది చూపించదు, రైట్. మీకు తెలుసు, నాకు తెలుసు. నేను మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ వేరే స్పీడ్ వస్తుంది. ఓకే, ఎనీవే మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది. సో 30 Mbps ప్లాను, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అన్నిటితో కలిపి నాకు 700 పడుతుంది, అంతా 700. బట్ నేను 250 అలా చేశాను. నేను షేరింగ్ చేసుకున్నాను, అక్కడి నుంచి ఫైబర్ పెట్టుకోండి, అక్కడి నుంచి ల్యాన్ కేబుల్ ఇచ్చుకోండి. ఈ బిల్డింగ్ వరకు ల్యాన్ కేబుల్ ఇచ్చా, ఈ బిల్డింగ్లో ల్యాన్ కేబుల్ ఇచ్చి మా బాబాయ్ వాళ్ళు ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి రౌటర్ ఇక్కడ ఉంది కదా, మరి ఇక్కడ ఒక రౌటర్ పెట్టాను, మరి అదే రౌటర్ నుంచి మళ్ళీ ల్యాన్స్ తీస్తా, మళ్ళీ వీళ్ళకి ఇస్తా సేమ్. ఓకే, నేను లాగిన్ కూడా చేస్తా. ఇప్పుడు లాగిన్ ఎలా చేయాలి, జియో టీవీ ప్లస్ సేమ్ నెంబర్ వేయండి, ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో జియో టీవీది అదే వేసుకోండి, లాగిన్ చేసుకోండి, మీకు మొత్తం జియో టీవీ ప్లస్ ఫ్రీ వస్తుంది. ఒకవేళ మీకు జియో టీవీ ప్లస్ అప్లికేషన్ రావట్లేదు అనుకుంటే నేను జుగాడు చేశాను, నేను ఒక మెథడ్ నిలికాను, జియో టీవీ గో అని. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి, అందులో మీరు మొత్తం అన్ని ఛానల్స్ చూసుకోవచ్చు. మన హిందీ ఛానల్ పైన ఆల్రెడీ నేను వీడియో వేసాను, ఇంగ్లీష్ ఛానల్ పైన కట్టే వీడియో ఉంది, చూడొచ్చు మీరు ఆ వీడియో. ఓకే, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. ఎనీవే ఇప్పుడు ఎదరికి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే నేను జియో టీవీ ఇక్కడ లాగిన్ చేసుకున్నా, అంటే జియో టీవీ ప్లస్ అప్లికేషన్ అనేది మనం ఎక్కడ కావాలంటే అక్కడ లాగిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యూట్యూబ్ అన్నీ పనిచేస్తున్నాయి. ఒక సింగిల్ ఫైబర్ కనెక్షన్ నా దగ్గర ఉన్నది, సింగిల్ ఫైబర్ కనెక్షన్లో ఇక్కడ నేను 2-3 టీవీస్ ఎన్ని కావాలంటే అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కావాలంటే అన్ని కాదు, 2-3 ఓకే సఫిషియంట్, 3 వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. దానికంటే ఎక్కువ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి స్ట్రీమింగ్ అనేది అవ్వదు. ఇప్పుడు స్ట్రీమింగ్ అనేది 4Kలో స్ట్రీమ్ చేద్దాం అనుకోండి, మీరు 4Kలో స్ట్రీమింగ్ అనేది వర్క్ చేయదు, మీరు ఓన్లీ ఫుల్ హెచ్డీ వరకే వర్క్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫుల్ హెచ్డీ చూడండి, మీ అక్కడ ప్రైమరీ ఇంట్లో కూడా ఫుల్ హెచ్డీలో చూడండి, నో ప్రాబ్లం. మీకు ఇక్కడ బఫరింగ్ అనేది రాదు, మంచిగా నడుస్తుంది. బట్ మీరు ఒకవేళ 4Kలో చూద్దాం అనుకుంటే పాసిబుల్ కాదు, బఫరింగ్ వచ్చేస్తుంది, పనిచేయదు. సో ఇలా మీరు యూజ్ చేయాలనుకుంటే ఫుల్ హెచ్డీలో చూద్దాం అనుకుంటే మీరు ఈ మెథడ్, ఈ ప్రాసెస్ ఫాలో చేయండి. మీకు ఓన్లీ మంత్లీ 250 రూపీస్ పడతాయి. ఇలా 250 ఇలా ముగ్గురు కనెక్ట్ చేసుకుంటే మీరు 3 మంది ఒక్క ఫైబర్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం హైఫై ప్లాన్ తీసుకున్నారనుకోండి, స్పీడ్ ఎక్కువ ప్లాను, సో మీరు ఇంకా ఎక్కువ మందిని కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ నోట్ దిస్ పాయింట్, మీకు 1000 GB అనేది వస్తుంది ఒక మంత్కి. ఆ 1000 GB మీరు సరిపెట్టుకోవాలి. సో ఆ 1000 GB అనేది సరిపోతుంది. ఓకే, ఫుల్ డే అండ్ నైట్ ఎవ్వరూ టీవీ చూడరు. ఓకే, దానికి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ బట్టే మనం టీవీ చూస్తాం. మీరు చూస్తారా పొద్దున్న నుంచి రాత్రి మళ్ళీ రేపు పొద్దున్న వరకు టీవీ చూడరు కదా. సో ఆ డాటా 1000 GB అనేది సఫిషియంట్ ఫర్ 2-3 టీవీస్. ఓకే, చూడటం బట్టి ఉంటుంది. మీరు ఫుల్ డే అండ్ నైట్ చూస్తానంటే సరిపోదు, మీకు మొత్తం అంతా క్లియర్గా డీటెయిల్గా అందుకే చెప్తున్నాను. ఓకే, సో ఈ రౌటర్ పెట్టుకున్నాక ఇక్కడ మీరు మీ ఫోన్ నుంచి కనెక్షన్ తీసుకోండి, ఫోన్లో మీరు నెట్ వాడుకోవచ్చు. ఇక్కడ ప్రైమరీ ఇంట్లో అక్కడ వాడుకోండి, ఇక్కడ వాడుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. వాళ్ళకి మీరు డేటా ఇవ్వచ్చు, వాళ్ళకి సెల్ చేయొచ్చు, మీ డేటా వాళ్ళకి సెల్ చేయొచ్చు. మీ ఓటీటీ లాగిన్స్ చేసి వాళ్ళకి సెల్ చేయండి, 250 రూపీస్ ఓన్లీ మంత్లీ ఛార్జ్ చేసి మొత్తం డేటా వాళ్ళకి షేర్ చేయండి. ఓటీటీస్ అన్ని అప్లికేషన్స్ ఓటీపీలు ఇచ్చి అందులో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. జియో టీవీ ప్లస్ చూడటానికి షేర్ చేసుకోవచ్చు, అన్నీ షేర్ చేసుకోవచ్చు. సో ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఏముంది బ్రో, ఓన్లీ కొంచెం ఛార్జ్ చేస్తారు మంత్లీ, వాళ్ళకట మీకు కనంత మనీ ఇస్తారు. మీరు ఇవన్నీ ఇలా నడుచుకుంటే మీకు తక్కువలో అవుతుంది చాలా. సో ఇలాగనేది మీరు ఫ్రీగా చూడొచ్చు, బెనిఫిట్స్ వస్తాయి మీకు.
సో ఇదే నా మెథడ్. సో ఈ మెథడ్ని ఫాలో చేసి నేను ఓన్లీ 250 రూపీస్ మంత్లీ ఇస్తున్నా నాది. ఓకే, తత్తుమ వాళ్ళు 250 ఇలాగ 250కి నాకు ఎంచక్క నేను ఇక్కడ పే చేసుకుని వాడుకుంటున్నా. చాలా బాగుంది. మీరు ఇక్కడ సెట్ చేసుకోండి, మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. 100 మీటర్స్ వరకు వైర్ అనేది ల్యాన్ పనిచేస్తుంది. ఇంకా అక్కడ మీరు రిపీటరో లేకపోతే మనకి రౌటరో పెట్టుకుంటే ఇంకా పొడుగు వరకు పనిచేస్తుంది. సో నో ప్రాబ్లం, మంచిగా యూస్ చేసుకోండి. చాలా పొడుగు వరకు పనిచేస్తుంది లెంత్. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 1500 అనేది చేసుకోవాలి ఆ కేబుల్ కోసం. దట్స్ ఇట్, అంతే. తత్మ అంతా మీకు ఫ్రీగానే ఉంటుంది అంతా. సో ఇదే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా యూనిక్ మెథడ్స్, యూనిక్ బెనిఫిట్స్ మీకు ప్రొవైడ్ చేయడానికి మనం ట్రై చేస్తాం ఈ ఛానల్లో. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గుడ్ బై, టేక్ కేర్, లవ్ యూ గైజ్.